14 ఏళ్ల వనవాసంలో సీతమ్మ తల్లి ఒకే చీర కట్టుకున్నారా? దాని ప్రత్యేకత ఏంటో తెలుసా? రామాయణం ప్రకారం రాముడిని 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళమని తండ్రి ఆదేశించాడు. అతనితో సీతమ్మ తల్లి, తమ్ముడు లక్ష్మణుడు కూడా వనవాసానికి బయలుదేరుతారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులు పసుపు రంగు దుస్తులు ధరించారని, కేవలం కట్టుబట్టలతో వనవాసానికి వెళ్తారని చెబుతుంటారు. సీతమ్మ తల్లి నారచీరను ధరించారని వాల్మీకి రామాయణంలో తెలిపారు. అయితే నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే, సీతమ్మ తల్లి తన 14 సంవత్సరాల వనవాస సమయంలో అదే చీరను ధరించారంట. ఇది నారచీర. ఇది చూడటానికి ఈ చీర చాలా సింపుల్ గా ఉన్నా ఇది చాలా స్పెషల్ అంట. బహిష్కరణకు గురైన సీతాదేవి చీర దివ్యమైన లేదా అద్భుతమైన చీర అని చెబుతుంటారు. ఈ చీర ప్రత్యేకత ఏంటంటే అది చిరిగిపోదు, మాసిపోదంట. ఈ చీరను సీతాదేవికి ఎవరు ఇచ్చారు? వనవాసానికి వెళ్లే ముందు రాముడు, సీత, లక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్తారంట. ఆ సమయంలో మహర్షి భార్య అయిన అనసూయ ఆ చీరను సీతమ్మ తల్లికి ఇచ్చారంట. నిజానికి ఈ చీర సామాన్యమైనది కాదు. దానిని అగ్నిదేవుడు ప్రసాదించారు. ఇది అగ్నిలో కాలదు, చిరగదు అని మహర్షి తెలిపారు. అందుకే కట్టుబట్టలతో వెళ్లిన సీతాదేవి వనవాసం మొత్తం ఒకే చీరతో గడిపారంట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.